హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంతోష్ అండి. నేను మొన్న గుంటూరు మెడికల్ కాలేజ్కి వెళ్ళానండి. కాబడేది మెడికల్ కాలేజ్ అండి. ఇది ఎంట్రన్స్ అండి. ఎందుకంటే అక్కడ మెడికల్ కాలేజ్ సంబంధించిన ఎగ్జిబిషన్ పెట్టారండి. అది ఎగ్జిబిషన్ 10 సంవత్సరాల తర్వాత పెట్టారంటే అండి, దగ్గర 20 సంవత్సరాలు తర్వాత పెట్టారు. ఇదే ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళడానికి. చూడండి, ఈ కూడా టికెట్లు కొంటే మనకి టికెట్లు మెయిల్కి పెడతాడు. మెయిల్ చూపించి మనం లోపలికి వెళ్ళటమే. పెద్దవారికి వచ్చేసి 150 రూపాయలు తీసుకుంటాడు. చిన్నపిల్లలకి వచ్చేసి 7 సంవత్సరాలు నిండిన వాళ్ళకి టికెట్ తీసుకోవాలంట. అది వయసుని బట్టి రేట్ ఉంటుందంట. అది ఎంత అనేది మాకు చెప్పలేదు. మా పిల్లలకి మేము తీసుకోలేదు. ఇది వచ్చేసి ఈ నెల 26 వరకే ఉంటుందండి. ఫిబ్రవరి 26 వరకు వెళ్ళి చూడండి, బాగుంటుంది. చూడు, అదే పిల్లలు చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ అన్నారు అతను చెప్తుంటే. ఇచ్చిన తర్వాత 30 కంప్రెషన్స్ అండ్ 2 బ్రీతింగ్స్ అనేది ఒక సైకిల్. ఇలా అంటే 1 minute లోపల 4 సైకిల్స్. ఫోటోషూట్ ఇచ్చింది మా ఇష్ట, మా యోషి ఇచ్చింది, విరాట్ ఇచ్చాడు. మందులు ఎలా తయారు చేస్తారనేది డిపార్ట్మెంట్. ఆ పేపర్లకు సంబంధించి పిల్లలు పట్టుకున్నారు సార్, అంతా మందులు ఎలా తయారు చేస్తారని ఉంది దాంట్లో. అంతా డాక్టర్ అవ్వాలంటే ఇవన్నీ చదవాలి. ఏ మెడిసిన్ దేంతో తయారు చేస్తారనేది బాక్స్లో పెట్టారండి. ఆ సంబంధించిన మొక్కలన్నీ దాంట్లో ఉన్నాయి. ఏ ఐటమ్ దేంట్లో తయారు చేస్తారనే దాంట్లో ఉన్నాయి. ఇదిగోండి, ఇన్సులిన్ వచ్చేసి పంది, ఇక్కడ పంది బొమ్మ దాంతో తయారు చేస్తారండి. యానిమల్స్ నుండి వచ్చింది అంట. డాక్టర్ గారు చూస్తున్నారు. ఈ బాబు కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడండి. అది కొన్ని అలాగే ఉంది, లోపల అలాగే తయారయ్యాడు. ఈ పోర్షన్లో ఈ బిల్డింగ్లో అంతా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ బిల్డింగ్కి వెళ్తున్నాం. అక్కడ వేరే డిపార్ట్మెంట్ ఉందంటే అక్కడికి మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ కుందేలు పెంచుతున్నారు, ఎందుకంటే వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారనుకుంటా. అందుకే ఏరియా మొత్తం చాలా గబ్బు కొట్టేస్తుంది. హార్ట్కి సంబంధించిన డిపార్ట్మెంట్. మా పిల్లలకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వింటున్నారు చక్కగా. అలాగేం అర్థం కాకపోతే వింటున్నారు అంతే. ఇదిగోండి, ఇదే రియల్ హార్ట్స్ అండి. హ్యూమన్ ఆర్గన్. ఇదిగోండి, ఈ 2 రియల్ హార్ట్స్. ఇది లిక్విడ్లో ఉంచారు, ఇది మామూలు గ్లాస్లో పెట్టారు. ఇది ఆర్గన్స్ అయ్యి. ఇది కంటికి సంబంధించి మరి ఈఎన్టీ డిపార్ట్మెంట్. ఇది మేడం వచ్చేసి చెవుకు సంబంధించి చెప్తున్నారు అన్నీ. మన
గొంతుకు సంబంధించి చెప్తున్నారు ఈ మేడం గారు. మా పిల్లలు దాన్ని నీట్గా అంటున్నారు, అర్థం అయిపోయినా అంటున్నారు. అది చూడండి వేస్తున్నారు. ఈ డాక్టర్ గారు వచ్చేసి సంబంధించి చెప్తున్నారు, ముక్క ఎలా పనిచేసిద్ది, సైనస్ అంటే ఏంటి, మొత్తం దానికి సంబంధించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదంతా కంటికి సంబంధించిన డిపార్ట్మెంట్. కన్ను ఎలా పనిచేసిద్ది, కంటి గురించి చెప్తారండి. ఇది వచ్చి మామూలుగా లోపల మా హెల్తీ అయ్యి అనమాట, లోపల ఎలా ఉంటుంది. ఇది వచ్చేసి డయాబెటిక్ అయ్యి దాంట్లో ఇలా ఎల్లోగా ఉంటుంది లోపల, చూడండి చూపిస్తాను. ఇదిగోండి ఇలా లోపల ఎల్లో చూడడం చూసారా, రెడ్ కలర్, అంతా ఇన్ఫెక్షన్ అంట. ఏంటిది లేజర్ టిప్స్ ఎలా చేస్తారో దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అయ్యండి. అది రియల్ హ్యూమన్ పాదం అండి, దాన్ని కట్ చేసి పెట్టారండి అందులో. అది బ్లాక్ కలర్ ఉందొచ్చి ఇన్ఫెక్షన్ అంటండి. బ్లాక్ కలర్ ఉన్నంతా ఇన్ఫెక్షన్ అంట. ఎవరికి వస్తే దాన్ని తీసి ఇందులో పెట్టారు. మస్కిటో ఎన్ని రోజులు బతికింది. కిడ్నీ డిపార్ట్మెంట్ అండి, అంతే. కిడ్నీకి సంబంధించింది చెప్తారండి ఇక్కడ. ఈ మేడం వచ్చి యూరిన్ ఎలా ఫిల్టర్ అయ్యి వచ్చిద్దని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కిడ్నీ నుంచి. ఈ పెద్ద కనబడుతుంది చూసారా, ఇవన్నీ స్టోన్స్ అలా వస్తాయి అంటండి. కింద బ్లాక్ కలర్లో ఉంది చూసారా, అది వచ్చి క్యాన్సర్ అంటండి. మళ్ళీ ఇచ్చిన దాంట్లో కూడా మనం ఎక్కువ ట్యాబ్లెట్లు వేసుకుంటే స్టోన్స్ వస్తాయంటండి. పిల్లలతో సరదా గేమ్స్ ఆడుతున్నారండి జూనియర్ డాక్టర్స్. మామూలు కూడా ఇంట్రెస్టింగ్గా ఆడుతున్నారు బాగా. అంతేనా, ఇక్కడ కనెక్షన్ పోయింది. ఈ రూమ్లో వచ్చేసి కెమెరాతో వీడియోతో తీయకూడదు అన్నారు, కానీ అందరూ చూపిద్దామని చెప్పి తీశాను. ఇవి వచ్చేసి శాంపిల్స్ అనమాట. క్యాన్సర్ గడ్డలు అలా వస్తాయి, ఒక పార్టీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దగ్గర వస్తాయి కదా, ఆ శాంపిల్స్ అన్నీ పెట్టారంట ఈ రూమ్లో మొత్తం. ఇవన్నీ అయ్యే శాంపిల్స్, ఒక మనిషికి ఒక దగ్గర వస్తాయి కదండి, ఇవన్నీ అయ్యే శాంపిల్స్ అండి మొత్తం. ఇవన్నీ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చినాయి, క్యాన్సర్ ద్వారా వచ్చినాయి. దాన్ని శాంపిల్స్ అన్నీ ఇందులో భద్రపరిచారనమాట మొత్తం. ఈ రూమ్ మొత్తం అయ్యే శాంపిల్స్. ఇదిగోండి చూడండి, ఇది వచ్చి మనిషి బ్రెయిన్. ఇదిగోండి ఇవన్నీ మనిషి బ్రెయిన్, లంగ్స్, అన్నీ హ్యూమన్ ఆర్గన్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం. ఈ ఏరియా మొత్తం అయ్యే మొత్తం.
వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ నాట్ డాడీ దేని దాంట్లోకి వెళ్తావా ఇలా బేబీ చూసాను ఫస్ట్ బేబీ చూసావా? కడుపులో ఉన్న పిల్లలు ఎలా చనిపోయారు ఏంటి అనేది కూడా రాసి చనిపోయారు అనేది కూడా ఇక్కడ రాసి గ్లాసులో ప్రిజర్వ్ చేసింది అందరూ లిక్విడ్స్లో. అందరూ చాలా ఉన్నాయి. అది కూడా స్లో మోషన్ చూపిస్తాను. ముగ్గురు కోన పిల్లలండి పైన. అబ్బాయి అబ్బాయి కోన పిల్లండి చూడండి. ఇది స్కిన్కి సంబంధించిన డిపార్ట్మెంట్. ఇది వచ్చి కుష్టి వ్యాధాలు వచ్చి దీని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారండి వాళ్ళ ఫ్రెండ్స్తో. నేను కూడా సరదా ఫస్ట్ ఇల్లు వీడియో సరదాగా బాగుందని దిగి అక్కడ. ఇది వచ్చేసి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అండి. ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదండి, మర్డర్ అయిపోతే అలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అండి. దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రియల్ స్కెల్టన్ అండి. మనిషి డౌట్ వచ్చి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయాలంటే తవ్వుతారు కదండి, అది తవ్వేటప్పుడు ఇలా పెడతారంటే అండి. దాని గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి తర్వాత. ఇది రియల్ స్కెల్టన్స్ అండి. రియల్ అండి. అడుగు ఆడ మనిషి వచ్చిన వస్తామంట. సార్ ఇది ఎక్స్ట్రీమేషన్ సార్. అంటే ఆల్రెడీ చనిపోయిన బరీ చేసిన పర్సన్ ని మళ్ళీ రీపోస్ట్ మార్టం అని చెప్పి ఫొటోస్ డబ్బులు ఇచ్చి ఫొటోస్ వీడియోస్ తీసేవారు. రీపోస్ట్ మార్టం అని చెప్పి ఇచ్చేస్తారు. అది ఇలా చేసినప్పుడు బోన్ శాంపిల్ తీసుకొని చనిపోయిన డేట్ అయ్యొచ్చు, చనిపోయినప్పుడు ఎంత చేసుకోవచ్చు, ఏమైనా యాక్సిడెంట్ కేసెస్ లో బోన్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉంటే అలాంటివి కనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా రియల్ చేస్తారు. రియల్ ఇంకా కొంచెం తిరగాలి కదండి, ఇంకా 2 ఫ్లోర్స్ తిరగాలి కాబట్టి మా వాళ్ళు కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు. అది కూడా మా ఫ్రెండ్ వెయిట్ చేస్తాడు నా కోసం. ఇది ఒక రోబో అంటండి, మనం ఏది అడిగినా సమాధానం చెప్పిద్దంట. మా అమ్మాయి అడుగుతుంది. Gemini, a large language model. What would you like to know about me? సరిగ్గా అడుగు, గట్టిగా అడుగు. I don't have a specific class like a student.
ఇది వచ్చేసి సర్జరీ ఎలా చేస్తారు, సర్జరీ సంబంధించిన ఎక్విప్మెంట్, ఎండోస్కోప్ ఎలా చేస్తారు అనే డిపార్ట్మెంట్ అండి. అని ఇది అంత కవర్ చేయలేదు. ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది. మీకోసం పార్ట్ 2 పెడతాను. అందులో మిగతా ఇది కంటిన్యూ చేస్తాను. పార్ట్ 2లో హ్యూమన్ బాడీని కట్ చేసి వాళ్ళు ముక్కలుగా పెట్టారండి, చేతిని కాళ్ళని ఇవన్నీ. అది సపరేట్గా మీకు పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.